మాజీ ఎంపీ బుట్టా రేణుక శ్మశాన భూములను కబ్జా చేశారని ఆరోపణ చేయటం సరికాదన్నారు ఎమ్మిగనూరు వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి. అదే చేయాల్సి వస్తే ఎమ్మిగనూరులో భూములు ఉండేవే కాదని చెప్పుకొచ్చారు. తాను శ్మశాన స్థలాన్ని కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ స్కామ్లు ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ క్లియర్ గా చూసిన తర్వాతనే ఏ బ్యాంక్ అయినా లోన్ శాంక్షన్ చేసే పరిస్థితి ఈ రోజు. వాళ్ళు ఏదో టౌన్ బ్యాంక్ లో మేమేదో జబర్దస్త్ చేసి MR1 మేనేజ్ చేసుకొని వాళ్ళని మాల నర్సంలోని మేనేజ్ చేసుకొని మేము రిజిస్టర్ చేసుకున్నాం అనేది ఆ వాస్తవం. ఎందుకంటే అన్ని ఉన్నందుకే కొన్నాం, లేకపోతే మాకు డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయితే మేము అసలు దాని జోలికి పోయే పరిస్థితే లేదు. ఎందుకంటే మేము కబ్జా చేయాలనుకుంటే ఎమ్నూరు ఈరోజు ఏం మిగిలేదు కాదు. మేము అట్లా కబ్జా కోర్లు కాదు. మా చెన్నకేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎప్పుడు ఎవరి ల్యాండ్ దౌర్జన్యంగా లాక్కున్న పరిస్థితులు కూడా లేవు. ఇవన్నీ గమనించగలరని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. 171A 171B అని ఉంది. వాళ్ళు చెప్పేది 171B లో మేము కబ్జా చేస్తామని చెప్తున్నారు. ఆ కబ్జా చేసింది ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. 172 సర్వే నంబరు 2 ఎకరాల 35 సెంట్లకి ఎట్లా సబ్ డివిజన్ అయిందో అన్ని రికార్డెడ్ గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇది ఉన్నాయి. తర్వాత పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది సుధాకర్ రెడ్డి పేరు మీద, తురేగల్ల పేరు మీద, గంగమ్మ అన్ని ఉన్నాయి. దీంట్లో డాక్యుమెంట్ పాస్బుక్ అన్ని ఉన్నాయి, రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరైనా మీ విఘ్నతగా ఇచ్చేస్తాం, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. దానికేం అభ్యంతరం అయితే లేదు. చేస్తాం పట్టాలైన